అంటే అందరికి కూడా అది సహజంగా కనిపిస్తుంటది. గత 5 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణా వాటరు లేదా మహబూబ్ నగర్కి సంబంధించి ఇప్పుడు పోతిరెడ్డి పడగని వీటన్నింటిలో అక్కడ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నామమాత్రం కూడా ఎందుకు ప్రొటెస్ట్ తెలియజేయలేదు? అక్కడ ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎందుకు అక్కడ ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ అని లేదా చంద్రబాబు నాయుడు గారి జలదోపిడీ అని ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ ప్రభుత్వాన్ని బట్టి వైఖరి ఉంటుందా లేదా తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక వైఖరి ఉంటుందా మీది? మాకు ప్రధాన లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలండి. మా కర్తవ్యం తెలంగాణ ప్రయోజనాలు, మా లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలు. ఈరోజు బంకచర్లకు ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి అనేక రకమైన పనులు చేసుకొని ఈరోజు కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సంపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా జరిగితే తెలంగాణ ప్రజలకు నష్టం కాదా? తెలంగాణ రైతాంగం నష్టపోదా? నట్టేట్లో ముంచినట్టు కాదా? మరి ఈరోజు తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అభివృద్ధి కోసం ఆర్నిషలు పనిచేసి నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో 400 అడుగుల లోతుల నుంచి పోతున్న గోదావరిని మనం ఏం చేయాలని చెప్పేసి ఇన్ని రోజులుగా 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అనేక ప్రభుత్వాలు పరిపాలించిన పక్కన తలాపిన పోతున్న గోదావరి లోతు నుంచి పోతుంది, కానీ మనం ఏం చేయాలని చెప్పి వదిలేస్తే అటువంటి గోదావరి నుంచి కాళేశ్వరంగా తయారు చేసి గలగల బారే గోదావరిని పైకి తీసుకొచ్చి ప్రవహింపజేస్తే ఈరోజు రైతులు దానివల్ల లబ్ధి పొందలేదా? పంటలు పండట్లేదా? తెలంగాణలో 2014 కంటే ముందు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న మా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న రైతాంగం కూడా బతుకు తెరువు లేక 10 ఎకరాలు 20 ఎకరాలు చెప్పుకోవటానికి ఉన్న ఇక్కడ పండించుకోవడానికి 1 ఎకరం కూడా పనికి రావట్లేదు, నీళ్లు లేదు, కరెంటు లేవు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి తాపీ మేస్త్రీలుగా భవన నిర్మాణ కార్మికులుగా జీవితాన్ని కొనసాగించిన సందర్భాన్ని నల్గొండ జిల్లా రైతాంగం కూడా అనుభవించింది. ఎవరైనా మామూలుగా తెలిసిన వాళ్ళు వస్తే ముఖం సాటేసుకున్న పోయిన పరిస్థితి ఉంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు మామూలుగా అటువైపు నుంచి వస్తే హైదరాబాద్ లో అవపడితే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నోళ్ళు ముఖం కండో సాటు పెట్టుకొని ముఖం అవపడకుండా చూపించుకొని తిరిగిన సందర్భాన్ని చూసినాం. మరి అటువంటి నల్గొండలో ఈ రోజు ధాన్య ప్రాసలు ఎన్ని నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా 1-2 చిన్న చిన్న నిర్మాణ లోపాల వల్ల జరిగిన ఇబ్బందుల్ని ఈ రోజు బూసిగా చూపించి నీళ్లే ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి వేసవి కాలంలో రైతాంగం పంటలు ఎండబెట్టారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా క్లియర్ గా చెప్పింది, మీరు దాన్ని చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దుకొని వినియోగంలోకి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి కేవలం గత ప్రభుత్వాన్ని బూసిగా చూపించడానికి రైతాంగం మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోయినసారి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. లక్షలాది రూపాయలు నష్టం జరిగింది, వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. కాబట్టి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కానీ రంగారెడ్డి కానీ నల్గొండలో కానీ నీటి విషయంలో జరుగుతున్న ఒప్పందాల మీద తాత్కాలిక ఒప్పందాలు 299 చేసుకుంటూ అంతెందుకు ఒప్పుకున్నాడు అంటే మరి పెద్దన్న పాత్రగా పోషించే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు లేదు ఈ మీ ఇరు రాష్ట్రాలకి న్యాయం ఈ రకంగా చేస్తామని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషించి ఎందుకు వాటాలు పంపిణీ చేయలేదు? మీరిద్దరు దన్నుకోండి, ఏమైనా చేయండి, మేము మాత్రం తమాషా చేసుకుంటూ కూర్చుంటామని ఎందుకు మౌనం వహించింది? ఇరు రాష్ట్రాల మధ్యన పంచాయతీని తెంపాల్సిన బాధ్యత వారికి లేదా? అసలు గతంలో మొన్నటి దాకా మీరు అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో పంచాయతీనే లేదు కదా ఇరు రాష్ట్రాల మధ్య. అంతకు ముందు 5 ఏళ్లు వదిలేద్దాం, గత 5 ఏళ్లలో అసలు పంచాయతీనే లేదు కదా ఇరు రాష్ట్రాల మధ్య. వాటాల గురించి ఇంతకుముందు ప్రేమేంద్రన్ అంటున్నాడు 299 కంటే తాత్కాలికంగా 1 సంవత్సరం కాలం కోసం, అవి శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయించే పరిస్థితులలో కేంద్ర ప్రతినిధి బృందం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి అప్పుడు తాత్కాలికంగా 1 సంవత్సరం కోసం 299 టీఎంసీల కోసం నీళ్లు ఇవ్వటం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన దగ్గర మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అవి పక్క రాష్ట్రమైన తెలంగాణతో పాటు తెలుగు ప్రజలకు లాభం జరుగుతూ ఉంటే మన మీద ఈర్ష్య అసూయతోని అడ్డుపడాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలను కాపాడుతూనే పక్క తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇక్కడ వృధాగా ఉన్న నీళ్ళని వాళ్ళు తీసుకుపోతుంటే మౌనం వహించినాం. అంతే తప్ప మన ప్రయోజనాలను తాకట్టు పెట్టి కాదు. ఈ రోజు ఎక్కడ చూసినా ధాన్య ప్రాసలతోనే అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్గా ఉన్నది తెలంగాణలో ఈ రోజు మరో అన్నపూర్ణగా వెలిసే పరిస్థితి ఏ రకంగా వచ్చిందండి? అంతకుముందు పేదరికంలో ఎడారిని తలపించే తెలంగాణ ఈ రోజు సస్యశ్యామల పచ్చని పొలాలతోని ఎక్కడ చూసినా ధాన్య ప్రాసలతో ఏ రకంగా ఉందండి? అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరు చేసిరు?
2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు చేసినాయా? 2014 తర్వాతనే కదా ఇది సాధ్యమైంది. కాబట్టి ఈ రోజు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒకళ్ళు, లేదు మేము రాజకీయంగా బురద జల్లాలని ఒకళ్ళు మాట్లాడితే ఇది భావ్యం కాదు. తెలంగాణ తీసుకొచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేరే క్రమంలో వారి ప్రయత్నం వారు చేసారు. కొనసాగింపుగా 10 సంవత్సరాలలో సంపూర్ణంగా తెలంగాణని బాగు చేయడానికి సమయం జరిపకపోవచ్చు, నిధులు లేకపోవచ్చు, ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. అంశాల వారీగా, దశల వారీగా ఏదైనా ప్రాజెక్టును చేస్తారు. అంతే తప్ప మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం నలుమూలల నుంచి ఉన్న తెలంగాణను ఎందుకు బాగు చేయలేదంటే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు చేయలేదు, 10 సంవత్సరాలలోనే మొత్తం తెలంగాణ చేయలేదు అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎవరు ఇయ్యలేరు. కానీ అంటే మల్లయ్య యాదవ్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి మీ వైఖరి మారుతా ఉంది అని అనేది ఇక్కడ ఆరోపణ అండి. అదేం లేదండి, ప్రభుత్వాన్ని బట్టి కాదు. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడేమో అంతా రాజీ పడే ధోరణి, లేదా అక్కడ టీడీపీ ఉన్నప్పుడేమో ప్రశ్నించే ధోరణి, ఇది కనిపిస్తోంది స్పష్టంగా అనేది. రాతపూర్వకంగా ఎక్కడ కూడా ఒప్పందాలు చేసుకొని మన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి తెలంగాణకు నష్టం చేకూరే విధంగా, ఆంధ్రాకి లాభం చేకూరే విధంగా ఎటువంటి ఒప్పందాలలో జోక్యం చేసుకోలేదు. అటువంటి ఒప్పందాలు ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు చేయలేదు. ఈ రోజు బనకచర్లకి అనుమతులు ఏ రకంగా వస్తున్నాయి? బనకచర్ల పూర్తయ్యేంత వరకు కూడా పట్టించుకునే పరిస్థితులలో ఎందుకు లేరు? ఈ రోజు ఉన్న వాటాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఎవరి ప్రయోజనాన్ని కాపాడటానికి? ఒకవైపు ఇక్కడి నుంచి పోతున్న నీళ్ళని వాళ్ళు దూసుకుపోయే ప్రమాదం అని చెప్పి తెలిసిన తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పెద్ద విప్పట్లేదు అనేది ఆలోచించాల్సిన మధ్యలో ఎందుకు పోయి సార్, మధ్యలో ఎందుకు? మీ టర్న్ వస్తుంది, మీ టర్న్ వస్తుంది. సాయి కుమార్ గారు, శ్రీకాంత్ గారు, మల్లయ్య యాదవ్ గారు క్లోజ్ చేసినాక మీ దగ్గరకు వస్తా. చెప్పండి బ్రీఫ్ గా మల్లయ్య యాదవ్ గారు. సో ఇప్పుడు ఇక్కడ పక్క రాష్ట్రానికి ఇబ్బంది పెట్టి మనమని కాదు, మనకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పక్క రాష్ట్రానికి ప్రయోజనం అయితే మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు బనకచెర్లకు పూర్తి స్థాయిలో ఏదైతే అనుమతులు తీసుకుంటున్నారో ఆ అనుమతుల వల్ల ఎన్ని టీఎంసీలు అయితే తీసుకుంటున్నారో మనకి సంపూర్ణంగా ఇక్కడ లిఖిత పూర్వకంగా ఎటువంటి హామీలు ఇవ్వకుండా, ఒప్పందాలు లేకుండా వాళ్ళ అనుమతులు తీసుకుంటే ఆ నీళ్లు ఏ నుంచి తీసుకుపోతారో ఎవరికి నష్టం అవుతుంది అనేది ఆలోచించాల్సిన బాధ్యత అయితే